హలో అండి, అందరికీ నమస్కారం. చిరుత బ్లాక్ స్వాగతం. అయితే ఇప్పుడు మనకు ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంగమంలో మహాకుంభమేళా జరుగుతుంది కదా. అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా అలాంటి త్రివేణి సంగమాలు ఉన్నాయని మీకు తెలుసా? అవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఈరోజు మనము తెలుసుకుందామండి. సంగమేశ్వరం ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉంది. తూర్పు కనుమల్లోని బరహ పర్వతాల్లో జన్మించిన తుంగభద్ర అనే రెండు నదులు కర్ణాటకలో ఉన్న చిక్మంగళూరు జిల్లాలో కలిసిపోయి తుంగభద్రగా ఏర్పడతాయి. అదే రాష్ట్రంలో కొంత దూరం ప్రయాణించి కర్నూలు జిల్లాలోని కోసిగి వద్ద ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి ప్రవహించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలోని గుండిమల్ల గ్రామ సమీపంలో కృష్ణా నదిలో కలుస్తుంది. ఇక్కడ సంగమేశ్వరం అనే ప్రముఖ దేవాలయం కూడా ఉన్నది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ పరిధిలోకే వెళ్తుందండి, ఇది తెలంగాణలో ఉండదు. ఈ సంగమానికి ఎంతో ప్రత్యేకత ఉందండి. ఈ ప్రాంతాన్ని త్రివేణి సంగమ స్థానం కాకుండా సప్తనది సంగమ స్థానం అంటారు. తుంగభద్ర, కృష్ణవేణి, భీమహారతి, మలపహారిణి, భవనాసి ఇలా మొత్తం 7 నదులు ఇక్కడ కలుస్తాయని పండితులు చెబుతుంటారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 4 నదీ సంగమాలు ఉన్నాయన్నమాట. ఇది శివరాత్రి సమయంలో ఈ సంగమాలు భక్తులతో కిటకిటలాడుతాయండి. ఇక రెండో దానికి వస్తే సంగం. ఈ త్రివేణి సంగమం ఆంధ్రప్రదేశ్లో ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని వంగర మండలంలో ఉన్న ఈ సంగమ ప్రదేశంలో వేగావతి, నాగావళి, సువర్ణముఖి నదులు కలుస్తాయి. దీన్నే సంగం అని పిలుస్తారు. ఈ సిక్కోలు సంగమం అలహాబాదులో ఉన్న త్రివేణి సంగమానికి సమానమైనదిగా భక్తులు భావిస్తారు. ఈ ప్రాంతం శ్రీకాకుళానికి 56 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక మూడో దానికి వస్తే మూడోది కాళేశ్వర సంగమం. ఇది కూడా తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉంది. మహాదేవ్పూర్ మండలంలోని కాళేశ్వర శైవక్షేత్రం వద్ద త్రివేణి సంగమం ఉన్నది. ఈ ప్రాంతంలో గోదావరి, ప్రాణహిత నదులు కలుస్తాయి. అయితే పురాణాల్లో చెప్పిన సరస్వతి నది ఇక్కడ కలుస్తుందని భక్తులు నమ్ముతారు. ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో కూడా భౌతికంగా గంగా, యమున నదులు మాత్రమే మనకు కనిపిస్తాయి. సరస్వతి నది అనేది పురాణాల్లోనే ఉంది. ఈ నది అంతర్వాహినిగా అంటే భూమి లోపటి నుండి ప్రవహిస్తుందని పండితులు చెప్తుంటారండి. అలాంటిదే ఈ కాళేశ్వరంలో కూడా సరస్వతి నది భూ లోపల నుండి ప్రవహిస్తున్నట్టుగా మనకు పండితులు చెప్తుంటారు. ఈ కాళేశ్వర సంగమం వద్ద కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి గుడి కూడా ఉన్నదండి. ఇక నాలుగో విషయానికి వస్తే ఈ నాలుగవది కూడా ఈ త్రివేణి సంగమం అనేది తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందుకుర్తి గ్రామంలో త్రివేణి సంగమం ఉన్నది. ఇక్కడ కూడా ఉన్నదట. ఈ ప్రాంతంలో గోదావరి, హరిద్ర, మంజీరా నదులు ఒకే చోట కలుస్తాయి. పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర వద్ద జన్మించిన గోదావరి నిజామాబాద్లోని కందకుర్తి ప్రాంతం నుంచే తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇక్కడ మంజీరా నది, హరిద్ర నదులు గోదావరిలో కలుస్తాయి. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ త్రివేణి సంగమాల్లో ఇది కూడా ఒకటి. ఇక్కడ గోదావరి నది ఒడ్డున పురాతన శివాలయం కూడా ఉన్నదండోయ్. అందుకే కందకుర్తి గ్రామాన్ని కాశీ రామేశ్వరంతో సమానమైనదిగా ఈ పుణ్యక్షేత్రాన్ని కూడా భక్తులు దర్శిస్తారు, భావిస్తారు కూడా. అంతే అండి. ఇవండి మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ త్రివేణి సంగమాలు ఉన్నాయి. ఓకే, మీకు వీలైతే దర్శించుకోండి.